హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే. ప్రస్తుతం మనం యాదాద్రి భువనగిరి జిల్లాలోని రాజాపేట మండలం అయినటువంటి జాల గ్రామంలో మనం ఉన్నాం. సో మనతో పాటు జాల గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నుంచి బలపరిచినటువంటి అభ్యర్థి గంధమల్ల నవనీత నరసింహులు గారు మనతో పాటు ఉన్నారు. సో మొత్తానికి మరి గ్రామ ప్రజలకు ఏ విధమైనటువంటి హామీ ఇస్తున్నారు, గ్రామం ఏ విధంగా డెవలప్మెంట్ చేయబోతున్నారు, వారి మాటలు అడిగి తెలుసుకొని చెప్పండి. ఎట్లా అనిపిస్తుంది ఈనాడు ఒక మహిళకి అవకాశం రావడం, మీరు ఎట్లా చూస్తున్నారు రాజకీయ పరంగా? చాలా గౌరవంగా ఉంది. ఓకే, ఉంది. గ్రామ ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? గ్రామ పంచాయతీకి అందరికి నమస్కారము. నేను పార్టీ పరంగా కాంగ్రెస్ పార్టీ పరంగా బీలయ్య అన్న నాకు సపోర్టుతో నిలబడ్డాను, నామినేషన్ వేసినాను. అందరి సపోర్టుతో నాకు గెలిపించి నేను గ్రామ పంచాయతీకి సీసీ రోడ్లు కానీ, మోరీలు కానీ, ఇంకా ఇతరాల ఇల్లు కానీ, ఇంద్రమ్మ ఇల్లు కానీ ప్రతి ఒక్కటి అయినా మేము సహకరించి మేము అన్నిటికీ ముందుంటామని తెలుసుకుంటున్నాం. నమస్కారం. ఇంకా గ్రామం ఒకప్పుడు వేరే సర్పంచ్లు వచ్చినారు. సో జరిగిపోయింది. ఇంకా మీరు గ్రామాన్ని ఏమేమి చేయాలనుకున్నారు? ఎందుకంటే మీరు ఒక మహిళగా ఉన్నారు. మహిళలకి మనకు సంక్షేమ పథకాలు కూడా వచ్చేటటువంటి ఆస్కారం ఉన్నది. ఏదైతే వడ్డీ లేని రుణాలు కూడా ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి తర్వాత కూడా చేస్తామన్నారు. ఇంకా మీ మహిళలు ఏమని చెప్తా ఉంటారు? గ్రామం ఎట్లా చేద్దాము, ఇట్లా డెవలప్మెంట్ చేద్దాము, మంచిగా మన ఊరును మంచిగా అంతా ఉంచుకుందాని అన్ని పనులు చేసి, సీసీ రోడ్లు కానీ ఏదైనా గ్రామ పంచాయతీకి అన్ని ప్రతి ఒక్కటి పనులు చేసి మన మహిళలకు మనము గొప్పగా నిలబడదామని చెప్పుకుంటున్నాం. జాల గ్రామంలో ఇంకేం మార్పులు వస్తే బాగుంటదని అనుకుంటున్నారు? ఇంకేం మార్పులు అంటే మనకు జాలలో ఏవైనా లేనివి ఏమైనా ఇప్పుడు సీసీ రోడ్లు కానీ, మోరీలు కానీ, ఇండ్లు కానీ అన్ని మాకు బీర్లా మాకు వెనక సపోర్ట్ ఉండదు కాబట్టి మేము ప్రతి ఒక్కటి ముందుకు నడుస్తామని మేము అనుకుంటున్నాం. ఇప్పుడు రైతులకు రుణమాఫీ జరిగింది కదా, రైతులందరి మద్దతు ఖచ్చితంగా మీకు ఉన్నదా? ఉన్నారు. ఓకే. ఈనాడు అదే విధంగా 200 యూనిట్ల కరెంట్ ఉచితంగా వస్తుంది గ్రామ ప్రజలకి. సో వాళ్ళందరి సపోర్టు నవనీత గారి పైన ఎట్లా ఉన్నది? మీరు ఒక సర్పంచ్ గా వెళ్తున్నారు కదా, ఏమంటా ఉన్నారు గ్రామ ప్రజలు, మహిళలు? గ్రామ పంచాయత్ వాళ్ళందరూ నాకు సపోర్ట్ చేస్తారు. బీలయ్య నాకు ఉన్నారు కాబట్టి నాకు అందరు సపోర్ట్ చేస్తారు. నన్ను గెలిపించి నన్ను ముందుకు తీసుకెళ్లారని నన్ను కోరుకుంటున్నాను. మనం చూసుకోవచ్చు, గతంలో రేషన్ కార్డులు లేక గ్రామ ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు. ఒక సంక్షేమ పథకం రావాలంటే రేషన్ కార్డు ఉండాలని చెప్పేసి ఆప్షన్ ఉంటుండే. ఆ రేషన్ కార్డు లేకపోవడంతో ఆ సంక్షేమ పథకాలు రాకపోతున్నాయి కదా. ఇప్పుడు రేషన్ కార్డులు రావడం ఇదంతా వచ్చింది. గ్రామ ప్రజలు మీకు ఆ ప్రచారం వెళ్ళినప్పుడు ఏమని చెప్తున్నారు ఇంకా రేషన్ కార్డుల గురించి? రేషన్ కార్డుల కోసం మాకు రేషన్ కార్డులు కావాలి, మాకు ఇంకా ఇండ్లు కావాలి, మాకు మంచి మా గ్రామ పంచాయతీ మంచి అన్ని కావాలని చెప్తుంది. అంటే రేషన్ కార్డులు వచ్చిన వాళ్ళు ఏమంటున్నారు? 10 సంవత్సరాలుగా రాలే కదా. రేషన్ కార్డులు వచ్చినాయి, రాని వాళ్ళు మాకు రేషన్ కార్డు కావాలి, మాకు ఇంద్రమ్మ ఇల్లు కావాలి అని మాకు చెప్తారు. అదే విధంగా ఇప్పుడు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం జరుగుతుంది. మీ గ్రామంలో రైతులు కూరగాయలు పండించుకున్న వాళ్ళు అమ్ముకోవడానికి, వెళ్ళడానికి, రావడానికి ఒకప్పుడు బస్ ఛార్జీలు 100-200 రోజు అవుతా ఉండే. సో వాళ్ళు సంపాదించే సగం బస్ టికెట్లకే పోతుంది. ఇప్పుడు అవి నెలకి 3-4 వేలు మిగులుతా ఉన్నాయి కదా. మీ గ్రామస్తులు మహిళలు ఏమంటా ఉన్నారు ఫ్రీ బస్ మాకు పెట్టి మాకు సపోర్ట్ గా ఉన్నామని అంటున్నారు. అదే విధంగా మనం ఇప్పుడు ముఖ్యంగా బీలయ్య గారి సపోర్ట్ తో మీరు సర్పంచ్ అభ్యర్థిగా కంటెస్ట్ చేయడం, ఎమ్మెల్యే సపోర్ట్ బలపరచడం ఎట్లా చూస్తున్నారు ఈనాడు మీరు రాజకీయ పరంగా? మాకు రాజకీయ పరంగా అందరు సపోర్ట్ గా ఉన్నారు. ప్రతి ఒక్క ఇంటికి మేము తిరిగి మేము ఓటు ఆడుకొని మేము అందరికి సపోర్ట్ గా ఉండి మేమందరికి చేస్తామని సపోర్ట్ చేస్తారు. సో ఈనాడు ఒక గ్రామ సర్పంచ్ అంటే పార్టీ నుంచి బలపరచవచ్చు గాక, కానీ ఈనాడు ఆ పార్టీలకు అతీతంగా అందరికి వర్క్ చేయాల్సి ఉంటది. ఈనాడు ఆ పార్టీ ఈ పార్టీ అని ఓన్లీ అంటే పార్టీ పరంగా బలపరిచినా గానీ మీరు ఎట్లా వర్క్ చేద్దాం అనుకుంటున్నారు గ్రామంలో? పార్టీలు ఉన్న వాళ్ళకి కాకుండా ప్రతి ఒక్కరికి మేము పనులు చేసి అందరికి సపోర్ట్ గా ఉందామని కోరుకుంటున్నాం. సో మీ మహిళలకు గానీ, ఓటర్ మహర్షులకి, యువకులకి, గ్రామంలో ఓటేసేటటువంటి వాళ్ళందరికీ మీరేం చెప్పాలనుకుంటున్నారు లాస్ట్? గుర్తుకు అందరూ ఓటేసి నన్ను గెలిపిస్తే నేను అందరికి సపోర్ట్ గా ఉండి నేను అందరికి ప్రతి ఒక్కరికి నేను ముందుకు నడిపించి గ్రామము అభివృద్ధి చేస్తానని మనవి కోరుకుంటున్నాను. గ్రామంలో ఉన్నటువంటి గ్రామ శాఖ అధ్యక్షులు శ్రవణ్ మనతో పాటు ఉన్నాను. సో మరి గ్రామ అభివృద్ధి దిశగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ నుంచి బలపరిచినటువంటి నవనీత నరసింహులు గారు ఉన్నారు కదా, సో మరి సపోర్ట్ ఎట్లా ఉంది? గ్రామంలో ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? ఇప్పటికైతే మా హైకమాండ్ మా అధిష్టానం నిలబెట్టిన అభ్యర్థిగా ఈ యొక్క జాల గ్రామంలో అభివృద్ధి ఎమ్మెల్యే గారు నిలబెట్టిన అభ్యర్థిగా మేము అందరు కలిసికట్టుగా నా అభివృద్ధికి బాటగా నడుస్తూ ఏదైతే అభ్యర్థి నిలబెట్టినామో వారికి కట్టుబడి నిలబడి మనం గెలిపించుకొని ఎమ్మెల్యే గారికి కానుక ఇవ్వడం జరుగుతుంది. జరిగిన తర్వాత అభివృద్ధి బాటలో ఇప్పటికే ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో జాల గ్రామంలో 12 ఇందిరమ్మ ఇండ్లు శాంక్షన్ అయినాయి. అందులో 10 ఇండ్లు
పూర్తి స్థాయిలో నిర్మించడం జరిగింది. ఇంకా ఒక 10 లక్షలతో రోడ్లు సీసీ రోడ్లు వచ్చాయి. అలాగే ఊరికి బోర్ వేసి ఫిల్టర్ వాటర్ కానీ అదేవిధంగా ఏదున్నా నేను సహకరించుకుంటూ ఎమ్మెల్యే గారు మాకు తోడుంటూ అభివృద్ధి బాటలో నడిపిస్తున్నాడు. ఇప్పటికైతే మాకు చాలా సంతోషంగా ఉన్నది. గ్రామ ప్రజలు సంక్షేమాల పథకంలో అదేవిధంగా వచ్చినటువంటి గవర్నమెంట్ నుంచి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి సంక్షేమంలో ఎట్లా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు? ఎట్లా ఉంది అసలు సంక్షేమ పథకాలు గ్రామంలో? ఇప్పటికైతే ప్రజలందరూ ఆదరిస్తున్నారు. ఏ ఇంటికి వెళ్ళినా మాకు స్వాగతం పలికిస్తామంటూ మాటిస్తున్నారు. యువత సపోర్ట్ ఎట్లా ఉంది గ్రామం? యువత ఇప్పటికీ నాతో పాటు ఇంకొక 15 మంది యువత ఉన్నారు. యువత కూడా నన్ను ముందుండి ప్రోత్సహిస్తూ ఈ యొక్క అవకాశాన్ని ముందుకు సాగిస్తామంటూ అందరికీ తెలియజేస్తున్నాను. సో గ్రామంలో స్కూళ్ళ వ్యవస్థ కానీ అదేవిధంగా విద్యార్థులకు కానీ మౌలిక వసతులు కానీ ఎట్లా ఇంకా ఏం అందించాలని చూస్తున్నారు గ్రామ ప్రజలకు? ఇప్పటికైతే ఉన్నది అంగన్వాడీ కేంద్రం మరియు స్కూల్ డెవలప్మెంట్ గురించి ఇట్లా మేము ఎమ్మెల్యే గారిని అడిగినాము. ఆల్రెడీ దాని డెవలప్మెంట్ గురించి ఇట్లా మాట్లాడినాం. అది నడుస్తూ ఉన్నది. సో మొత్తం చివరిగా గ్రామ ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? చివరిగా ఏం లేదు, మా ఏదైతే పార్టీ నుంచి బలపరిచిన అభ్యర్థిని భారీ మెజార్టీ గెలిపిస్తామని మాటిస్తూ ఎమ్మెల్యే గారికి చిరు కానుకగా అప్పచెప్తామని కోరుకుంటూ, అలాగే ఏదైతే నేను 8వ వార్డు తరపున గెలిచి మా ఎమ్మెల్యే గారి దగ్గర ఉప సర్పంచ్గా పదవి కోరాలనుకుంటూ జాల గ్రామ పెద్దల తరపున అందరితో సమక్షంలో పోయి నేను నా కానుక ఇట్లా ఎమ్మెల్యే గారికి అప్పచెప్తానని కోరుకుంటూ ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలుస్తున్నాను. అలాగే నా యొక్క వార్డు సభ్యులందరికీ నేనైతే ఏదైతే కుల వృత్తి చేస్తానో అది ఇట్లా వారికి 5 సంవత్సరాలు ఫ్రీగా సర్వీస్ చేస్తానని కోరుకుంటూ చాలా అభివృద్ధి బాటలు నడిపిస్తానని కోరుకుంటూ ఈ యొక్క యువతరానికి ఒకసారి అవకాశం ఇస్తే 5 సంవత్సరాలు అభివృద్ధి చేసి దాన్ని చూపిస్తానని కోరుకుంటాను.